హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజపల్లం ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా రోజులు అవుతుంది వీడియోస్ పోస్ట్ చేసి. సో నాకు టైం కుదరట్లేదు, సో అందుకని చేయట్లేదు. చాలా ఉన్నాయి వీడియోస్ ఎడిట్ చేయాల్సి, కానీ నా వల్ల కావట్లేదు. టైం అంతా సెట్ చేసుకోలేకపోతున్నాను నేను. సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజపల్లం ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఈ వీడియోస్ అన్నీ చూడమని, ఒకవేళ యూజ్ అయితే కనుక. అండ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మేము రెడీ అయినాము, ఒక రూమ్ తీసుకున్నాము. యాక్చువల్లీ మేము హైదరాబాద్ టు మల్లం ఓట్ వేయడానికి వెళ్ళాం అన్నమాట. సో జనసేన లైక్ పవన్ కళ్యాణ్ గురించే నేను పోయినా. తేజ తీసుకెళ్తా అన్నాడు. ఇంకా మా మమ్మీ మా డాడీకి కూడా ఓటు ఉంది కాబట్టి, సో ముగ్గురం కాబట్టి ఇంకా ఈ కాస్ట్ చాలా ఉన్నాయి కదా బస్సెస్ గట్రా. సో ఇట్లా పోతే మనకి ఇంకా తక్కువలోనే అయిపోతుంది. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ అంటే తేజకు కూడా చాలా ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గురించి తేజ వచ్చిందన్నమాట. సో వెళ్ళే దారిలో కోటప్పకొండ చూసుకుందాము అని చెప్పేసి మా అమ్మ అంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ చూసినారంట, సో చూద్దాము అని అంది. ఇంకా సరే వెళ్ళే దారిలో చూసుకొని పోదామని చెప్పేసి వెళ్ళినాము. అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయి, రూమ్ అంతా మంచిగా లేదు అంటే అక్కడ ఎక్కువ రూమ్స్ ఉండవంట, చాలా తక్కువ ఉంటాయంట. బట్ ఓకే, ఇంకా దొరకని ప్లేస్లో ఏదో ఒకటి అన్నట్టు అన్నమాట. కోటప్పకొండ అంటే శివాలయం అన్నమాట. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. అక్కడ సమ్ కాకిలు కూడా పైన కొండ పైన తిరగవంట. ఒక బామ్మ దేవుడికి నైవేద్యం తీసుకెళ్తూ మధ్యలో విశ్రాంతి తీసుకుంటుంటే కాకులు వచ్చి అవి పాడు చేసినాయి అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఉంటే, అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్లేస్లో కాకులు అనేదే ఉండవు అని చెప్పేసి ఇట్లా అన్నారు అనేది ఒక స్టోరీ ఉందన్నమాట. సో నేను ఇట్లా కనుక్కున్నా. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. చాలా లైక్ జాతరలా జరుగుతుందంట శివరాత్రి టైంలో. శివుడు కూడా చాలా, మేము అభిషేకం చేయించుకున్నాము. యాక్చువల్లీ తేజ వాళ్ళ కొలీగ్ అక్కడే ఉంటాడనమాట. సో తన ద్వారా రూమ్ తీసుకున్నాము. సో తనే చెప్పిండు ఆల్రెడీ, అక్కడ లిస్ట్ తీసుకుని అభిషేకానికి కావాల్సిన అన్నీ తీసుకోమని చెప్పిండు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పట్టుకెళ్ళిపోయినాము. చాలా బాగా జరిగిందనమాట. లైక్ నేను ఫస్ట్ టైం చూడడము, లైక్ బాదం, పిస్తా, లైక్ కిస్మిస్, వీటన్నిటితో కూడా మామిడికాయలు, అరటిపళ్ళు, వీటన్నిటితో కూడా నాకు చేస్తారని అస్సలు తెలియదు అనమాట. అభిషేకం అలా చేసినారనమాట. సో చాలా కొత్తగా అనిపించింది. చాలాసేపు 1.5 hours చేశారు. సో బాగా జరిగిందనమాట. టెంపుల్ మొత్తం కోతులు అయితే చాలా ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 800 rupees. ఏసీ ఉంది దాంట్లో. బట్ రూమ్ అంతా నీట్గా లేదు. బట్ ఓకే, లైక్ ఫ్రెష్ అవ్వడానికి కొంచెం ఒక 3-4 hours రెస్ట్ తీసుకోవడానికి ఓకే అన్నమాట. ఇది కొండపైన ఉంటుంది. సో ఈ కొండకి, కోటప్పకొండకి ఇంకా 1 kilometer 1.5 kilometer డిస్టెన్స్లో ఇంకో టెంపుల్ ఉందంట. బట్ అది స్టెప్స్ లేవు, రూట్ లేదు, బై వాకే వెళ్ళాలి, ఆ కొండ ఎక్కాలన్నమాట. సో అది కష్టమవుతుందని చెప్పేసి మేము వెళ్ళలేదు. తేజ నేను ఉంటే వెళ్ళే వాళ్ళం. నాకు అసలు ఓపిక సరిపోలేదు అప్పటికి. కళ్ళు తిరిగేస్తున్నాయి, లో బీపీ అవుతుందని చెప్పేసి ఇంకా అది ఒక్కటి చూసుకొని వచ్చేసినాం అనమాట. దాని పక్కకి లెఫ్ట్ సైడ్కి తల్లి ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్లేస్. నిజంగా చాలా బాగుంది అండ్ అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. అండ్ శివుడు ఆబ్వియస్లీ నాకు చాలా ఇష్టం. సో నాకైతే చాలా నచ్చింది కొండపైన కాబట్టి. సో లైక్ శ్రీశైలం అంతా ఫేమస్గా కాకపో ఉండొచ్చు, బట్ ఆ టైప్లోనే ఉందన్నమాట. సో అట్లా వెళ్ళి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయినాము. నెక్స్ట్ టిఫిన్ చేసేసి నెక్స్ట్ వెంటనే కార్ పార్క్ చేసేసి మేము రెడీ అయిపోయి తినేసి పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇక్కడ అలా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని అట్లా వెళ్ళిపోయినాం అన్నమాట. అండ్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ చూశాను, తేజ తీసుకెళ్ళాడు నేను పవన్ కళ్యాణ్ చూడడానికి. ఒక ర్యాలీలో కూడా మేము పార్ట్ అయ్యాము. సో హ్యాపీయెస్ట్ థింగ్ నాకు అదైతే. పవన్ కళ్యాణ్ నాకు అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోస్.